నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. నరసన్నపేట నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులను మంజూరు చేస్తూ వేదికపై నుంచే హామీ. ఆక్వా రైతుపై ఒక్క రూపాయి భారం పడినా ఊరుకునేది లేదన్న ముదునూరి ప్రసాదరాజు. కాదని మొండిగా ముందుకెళ్తే రైతుల తరపున వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరిక. విద్యా వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా అగ్రగామిగా నిలవాలి. 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. తన మనసుకు దగ్గరైన 4 కార్యక్రమాలే రాష్ట్ర భవిష్యత్తుకు మూల స్తంభాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళన తన జీవిత ఆశయమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను రాత్రింబగళ్ళు పనిచేసినా, ఎంత కష్టపడి పనిచేసినా మీ ఆనందం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడాలనే నిర్ణయానికి రోజు రోజు నేను పెంచుకుంటూ ముందుకు పోతున్నాను. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం మొదటి తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా, చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీం నాకు ఎప్పుడూ అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యులను నా జీవితంలో మరిచిపోలేను. అందరికీ ఒకే మాట చెప్పాను. నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది.
ఆక్వా సిండికేట్ చేతుల్లో కూటమి ప్రభుత్వం బందీ అయిపోయిందని, అప్సడాతో సంబంధం లేకుండా ఫీడ్ సిండికేట్ ధరలు పెంచేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఉండిపోతుందని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆరోపించారు. నర్సాపురం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ప్రతి ఎకరాకి సబ్సిడీ కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు 2 ఏళ్లలో ఒక్క సబ్సిడీ కనెక్షన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 100 కౌంట్ ₹250 పలుకుతుంటే దానికి రైతుకి ₹350 ఖర్చవుతోందని, చంద్రబాబు చర్యల కారణంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఆక్వా రైతుపై ₹1 భారం పడినా ఊరుకునేది లేదని, కాదని మొండిగా ముందుకెళ్తే రైతుల తరపున వైసీపీ ఉద్యమిస్తుందని ప్రసాదరాజు హెచ్చరించారు. 800 కోట్ల రూపాయలు ఆర్థికంగా రైతుకి సహకారం అందించేటువంటి ఏర్పాటు గతంలో చేసి ఉన్నాం. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చూస్తే మళ్ళీ మొదటికి వచ్చింది. ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి, సీడ్ రేట్లు పెరిగిపోయినాయి. రైతు అమ్ముకుందామంటే ఐనిగాడికి అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వాలు కొందరు సిండికేట్ చేతుల్లో ఉండేవి. ఈ రోజు ఆక్వా సిండికేట్ చేతుల్లోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది. వారే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ ఆక్వా రైతులకు ఎక్కడన్నా నష్టం జరిగితే కనీసం ఈ ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క ఫీడ్ రేట్లు పెంచున్నారు. మొన్ననే మాట్లాడాం. మొన్న ఫిబ్రవరి నెలలో 4,000 టన్నుకి పెంచున్నారు. ఇప్పుడు 10,000, 12,000 రూపాయలు మళ్ళీ ఎగస్ట్రాగా పెంచున్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నాం. రైతులందరూ కూడా, లేదు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరూ కూడా రెస్పాండ్ అయ్యాం. ఇప్పుడే రైతుల ఇబ్బందుల్లో ఉంటే మీరు ఇలా పెంచడం ఎంతవరకు సమంజసం? అంటే ఇది ప్రభుత్వానికి కూడా తెలియదు. ఎందుకనంటే అప్సరా చట్టం పెట్టింది ప్రభుత్వ కనుసన్నల్లో ఒకవేళ రొయ్యల రేట్లు తగ్గించాలి పెంచాలన్నా, లేదు ఫీడ్ రేట్లు పెంచాలన్నా, సీడ్ రేటు పెంచాలన్నా ఈ అప్సరా పరిధిలో రికమెండ్ చేస్తేనే పెంచాలి. అప్సరా చట్టంలో అందరూ ఉన్నాం. ఇక్కడ ఒక ఎక్స్పోర్టర్స్, రైతు సంఘాలు, ఫీడ్ యాజమాన్యం, ప్రభుత్వం భాగస్వామ్యం అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో అప్సరా చట్టం పెడితే దాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మంచి కార్యక్రమాన్ని పక్కన పెట్టింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. వారికి చెప్పకుండా, ప్రభుత్వానికి తెలియకుండానే ఫీడ్ రేట్లు పెంచుతూ ఉన్నారు. మొన్న అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చున్నారు, ఎక్కడ ఆగండి, రైతులు ఇబ్బందులు లేకుండా మేము చూస్తాము, పెంచనివ్వమని. నేను అప్సరా మీటింగ్ జరిగింది. ఇంత రైతులు సంక్షోభంలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, ఒక పక్క ఫీడ్ యాజమాన్యాలు రేట్లు పెంచి రైతుల మీద భారం వేస్తుంటే, నిన్న మీటింగ్ జరిగితే బాధ్యత కలిగినటువంటి మంత్రి, ఫిషరీస్ మంత్రి అచ్చెన్నాయుడు గారు కనీసం మీటింగ్లో పాల్గొలేదు. ఓఎస్డీలు మీటింగ్ ఆర్గనైజ్ చేసి రైతులను పిలిచి ఆర్గనైజ్ చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది. ఇవాళ వరకు రైతులు అయోమయంలో ఉన్నారు. తగ్గించేరా ప్రభుత్వం, పెంచిందా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ఫీడ్ యాజమాన్యాలు ఇన్వాయిస్ రేట్లు ఆల్రెడీ కొత్త పెంచిన దానితో ఇస్తా ఉన్నారు ఈ రోజు వరకు. ఒక పక్క కృత్రిమ కొరత సృష్టిస్తా ఉన్నారు ఈ ఫీడ్ యాజమాన్యం. ఈ వారం రోజుల నుంచి సరిపడేటువంటి ఫీడ్ డీలర్లకు ఇవ్వట్లేదు. రైతులు డీలర్ల దగ్గరికి వెళ్తే మా ఫీడ్ యాజమాన్యం మాకు సరిపడే సరుకు ఇవ్వట్లేదని ఆందోళన పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ రైతుల్లో పంటకు చేతికొస్తే వాడు ఫీడ్ అందనటువంటి పరిస్థితి. గతంలో 5 సంవత్సరాల్లో 3 సార్లు పెరిగినాయి ఫీడ్ ధరలు. ₹6.25 పెరిగితే 3 సార్లు కూడా తగ్గించినటువంటి పరిస్థితిని ఆ రోజున ఫీడ్ యాజమాన్యాలు పెంచితే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగ్గించినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున మొన్న 4,000 పెంచినా, ఈ రోజు 10,000 పెంచినా మాట్లాడినటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. ఒక్క కూటమి నాయకుడు రైతుల పక్షాన మాట్లాడినటువంటి సందర్భం ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఫిషరీస్ మినిస్టర్ దగ్గర నుంచి కింద వరకు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఒక పక్క ఫీడ్ ధరలు పెరుగుతుంటే ఈ 10 రోజుల నుంచి చూస్తే మీరు ఎవరైతే ఫీడ్ యాజమాన్యాలు ఉన్నారో వారే ఎక్స్పోర్టర్స్గా ఉన్నారు. ఆ ఎక్స్పోర్టర్స్ ఏమో మొన్నటిదాకా ₹270 ఉన్నటువంటి 100 కౌంట్ ధరని ఈ రోజు ₹10 తగ్గించి ₹40 తీసుకొచ్చేసి ఉన్నారు. మళ్ళీ రేపు ₹10 తగ్గిస్తామని ప్రజల్లో పోకారు. అంటే మీటింగ్ వేసుకుంటే చాలు, ఎక్స్పోర్టర్స్ మీటింగ్ వేసుకుంటే చాలు రేట్లు తగ్గించేస్తారన్నటువంటి భావన ఏర్పడే విధంగా చూస్తా ఉన్నారు. అంటే ఒక పక్కేమో ఫీడ్ ధరలు పెంచుతూ ఉన్నారు, ఒక పక్కేమో
రైతుకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి పండించిన పంటకేమో రేట్ తగ్గించేస్తా ఉన్నారు. ఈ భారం అంతా కూడా రైతుకి పడి ఇవాళ అలో లక్ష్మణ ఎవరితోటి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులందరూ కూడా ఉన్నారు. గతంలో ఎక్కడైనా ఒకవేళ పెంచితే ఇది అపవాదు వేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసేసుకుంటున్నాడు, ఫీడ్ కంపెనీలన్నీ ఆయనకి లంచం ఇచ్చేస్తా ఉన్నాయి. ఈ రోజు చెప్పమని కోరుతా ఉన్నా, ఈ రోజు లోకేష్ గారికి ఎంత లంచం వెళ్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత పర్సంటేజ్ వెళ్తా ఉంది. మీరు ఫీడ్ యాజమాన్యాలు చెప్పు చేతల్లో మీరు లేరా? మీరు బంధువులు అవుతాం వల్లే కదా ఈ రోజున ఇంత దాపనం జరుగుతున్నా మీరు ఎవరో కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతుల పక్షాన్ని వారం రోజులు మాట్లాడినటువంటి సందర్భం లేదు. విద్య, వైద్య, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో కాకినాడ జిల్లాను అగ్రగామిగా నిలపాలని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. కాకినాడ కలెక్టరేట్లో ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు జిల్లాలో అమలుపై జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, రెవెన్యూ అధికారి తిప్పేనాయక్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీజీ రామ్జీ ద్వారా నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు మార్గదర్శకాల మేరకు ప్రణాళికలు రూపకల్పన చేయాలన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఆయుష్మాన్ భారత్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృత స్థాయిలో అమలు చేయాలన్నారు. కాకినాడ జిల్లాను మానవ వనరుల అభివృద్దితో స్వర్ణాంధ్రకు బాటలు వేయాలన్నారు. ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా అమృత్ 1కి సంబంధించి గతంలో సమీక్ష చేసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో అది అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమృత్ 2 ఇప్పుడు రావటం జరిగింది. ఆ కోఆర్డినేషన్ కానీ ఆ వర్క్ కంప్లీషన్కి సంబంధించిన అంశంలో అధికారులని గట్టిగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే 1కి సంబంధించి 1 ఇయర్ కింద సమీక్ష చేసుకొని గ్యాప్స్ ఏమయ్యో ఐడెంటిఫై చేసిన తర్వాత అవే గ్యాప్స్ కొనసాగుతూ ఇప్పుడు అమృత్ 2 మొదలు అవటం అనేటటువంటిది అన్నప్పుడు ఆ నిర్లిప్తత అనేది ఉండకూడదు. ఎందుకంటే దాదాపు 30 కోట్లలో 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేయటం జరిగింది. దాన్ని పూర్తి చేయాలంటే మిగతా డబ్బు పెట్టడం ద్వారా దాన్ని ఆ సేవని ఆ సర్వీస్ని ప్రజలకి అందించే అవకాశం ఉన్నా కానీ దాన్ని డిలే అవుతున్నటువంటి నిర్లిప్తని ఏమాత్రం అది మంచిది కాదు అనేటటువంటి ఉద్దేశాన్ని అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇవాళ అయితే మెయిన్ పర్పస్ వాళ్ళ యొక్క ఈ సమీక్ష తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అంటే విద్యా వైద్యం మీద ప్రముఖంగా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే విద్యా వైద్య అనేటటువంటిది వాటి లక్ష్యాలను ఏదైతే ఉందో వాటి సాధనలో కాకినాడ లాంటి ఒక ప్రోగ్రెసివ్ డిస్టిక్ ఇది. ఇటువంటి జిల్లా అగ్రగామిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద ఇవాళ సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్కి కానీ స్వర్ణాంధ్రకు కానీ కళ సాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి హెల్త్ కి సంబంధించినటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అయితేనేమి, కేంద్ర ప్రాయోజిత పథకాలు అయితే రాష్ట్ర పథకాలకి సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష తీసుకోవడం జరిగింది. వీబీజీ రామ్జీ రేపు జూలై 1వ తారీఖు నుంచి అమలు కాబోతున్నటువంటి గ్రామీణ ఆస్తుల కల్పనకు సంబంధించి దానికి ఏ విధంగా అధికారులు సంయుక్తమవుతున్నారు, ప్రజలకి కొంతమంది ఎవరైతే అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో వారిని ఏ విధంగా వాస్తవాలతోటి ప్రజల్ని సంయుక్తపరిచేదానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక, అలాగే వివిధ శాఖలతోటి కన్వర్జెన్స్ అనుసంధానం కావటం ద్వారా గరిష్ట మేలు జరిగేటటువంటి విధంగా వీబీజీ రామ్జీ తోటి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రణాళిక ఏ విధంగా చేసుకోవాలనేటటువంటి అంశాన్ని అధికారులతోటి ఈ సమీక్షలో తీసుకోవడం జరిగింది. అలాగే పర్యాటక రంగం మీద కూడా, అలాగే ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవల్ని విస్తృత స్థాయిలో అమలు చేసేటటువంటి విధంగా ఈ జిల్లా ఏదైతే కాకినాడ జిల్లా ఉండాలి అనేటటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.